జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం డిసెంబర్ 29వ తారీఖు నుంచి 2025 సంవత్సరం జనవరి 28వ తారీఖు వరకు కూడా శశి శుక్ర యోగము గోచారంలో ఏర్పడుతుంది. శని మహారాజు మరియు శుక్ర భగవానుడు వీళ్ళిద్దరూ కూడా కుంభరాశిలో ఈ 1 మంత్ ట్రావెల్ చేస్తారు. వీళ్ళిద్దరూ అంటే ప్రతి సంవత్సరం కూడా శుక్రాచార్యుల వారు శనీశ్వరుడు ఉన్న రాశులు ఆయన ఏ రాశుల్లో అన్నా ఉండనండి, ద్వాదశ రాశుల్లో ఒక 1 మంత్ ఆయన ఒక మాసం పాటు వాళ్ళిద్దరూ ఏ రాశిలో అయినా సరే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక నెల ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ఈ విశేషాంశం ఏంటంటే ఇది కుంభరాశిలో ఏర్పడుతుంది. కుంభరాశి ఆయన స్వస్థాన గతుడై ఉన్నాడు శని మహారాజు. ఇది ఒక విశేషాంశము. అలాగే ఇప్పుడు కుంభరాశిలో నుంచి ఆయన నెక్స్ట్ ఇయర్ ఇంకా మీనరాశిలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ శశి శుక్రులు వీళ్ళిద్దరూ కలుస్తూనే ఉంటారు. కానీ మళ్ళీ కుంభరాశిలోకి ఆయన రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది శనీశ్వరుడు. సో ప్రతి సంవత్సరం కుంభరాశిలోకి శుక్రాచార్యుల వారు అయితే వెళ్తూ ఉంటారు. కానీ శనీశ్వరుడితో కూడి ఆయన సంచారము అంటే మళ్ళీ మనం 30 సంవత్సరాల దాకా మళ్ళీ ఇలాంటి కాంబినేషన్ మనం చూడలేం. ఇలాంటి విశిష్టాంశం మళ్ళీ మనం 30 సంవత్సరాల వరకు చూడలేం. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ మనం చూడగలుగుతాము. ఇది చాలా మంచి గ్రహస్థితి అని చెప్పాలి. ఏం చేతనంటే ఎప్పుడైనా సరే శనీశ్వరుడు ద్వాదశ రాశుల్లో పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది రెండు రాశుల వాళ్ళకి, వృషభ రాశి, తులారాశి. అలాగే ఈ వృషభ రాశి, తులారాశులకి అధిపతి ఎవరంటే శుక్రాచార్యుల వారు. శుక్రాచార్యుల వారు కూడా ద్వాదశ రాశుల్లో పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది రెండు రాశుల వాళ్ళకి, అది మకర కుంభరాశుల వాళ్ళకి. ఈ మకర రాశికి మరియు కుంభరాశికి అధిపతి శని మహారాజు. సో వీళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు రాజయోగం ఇచ్చుకుంటారు. అంటే శనీశ్వరుడు కనుక తులారాశిలో ఉంటే వాళ్ళకి ఇంకా అంటే తులారాశిలో పుట్టిన వాడికి, వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఒక్క శనీశ్వరుడు చాలు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేస్తారు. ఆ రాశుల్లో ఉంటే ఇంకా బాగుంటుంది. అలాగే మకర కుంభరాశుల్లో పుట్టిన వాడికి శుక్రాచార్యుల వారు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేస్తారు. సో ఇది చాలా మంచి కాంబో. అయితే ఇప్పుడు ఈ కాంబో ప్రతి ద్వాదశ రాశుల వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. కానీ డెఫినెట్గా కొన్ని రాశుల వాళ్ళకి ఎక్స్ట్రా బోనసెస్ ఉంటాయి, ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ కొన్ని రాశుల వాళ్ళు ఎవరో మనం ఇప్పుడు చూద్దాము. మొదటగా వృషభ రాశి, తులారాశి, అలాగే మకర రాశి, కుంభరాశి, మీనరాశి. వీళ్ళ 5గురికి కూడా ఇది చాలా మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక్కటి చూసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ జన్మ జాతకంలో కనుక శనీశ్వరుడు మరియు శుక్రుడు వీళ్ళిద్దరు కలిసినా లేదా వీళ్ళిద్దరికి పరివర్తన జరిగినా ఇప్పుడు మీ జన్మ జాతకంలో శుక్రాచార్యుల వారి దశ కావచ్చు, అంతర్దశ కావచ్చు, శనీశ్వరుడు దశ కావచ్చు, అంతర్దశ కావచ్చు, ఇవి మీరు రన్ అవుతూ ఉన్నా దాంతోపాటు ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకవేళ శనీశ్వరుడు శుక్రాచార్యుల వారి మీద దృష్టి పెట్టినా, పరస్పరం వీళ్ళిద్దరూ సమసప్తక దృష్టితో వీక్షిస్తూ ఉన్నా లేదా శనీశ్వరుడు తృతీయ దృష్టితో చూస్తున్నా కూడా ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ పారామీటర్స్లో అంటే శనీశ్వరుడు దశ, శుక్ర భగవానుడు దశ, అంతర్దశ భుక్తుల్లో ఉన్నా లేదా వీళ్ళిద్దరు పరస్పర వీక్షణ ఉన్నా, వీళ్ళిద్దరు కలిసి ఉన్న మీ జన్మ జాతకంలో సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ శనీశ్వరుడు ఒక్కళ్ళు అయినా సరే తృతీయ దృష్టితో కావచ్చు, దశమ దృష్టితో కావచ్చు శుక్ర భగవానుడిని మీ జన్మ చక్రంలో వీక్షిస్తూ ఉంటే అప్పుడు మీరు ఏ రాశి అయినా కావచ్చు, అంటే మీరు వృషభ, తుల కాకపోయినా, మకర, కుంభ, మీన రాశులు కాకపోయినా మీకు కూడా ఈ యోగం వర్తిస్తుంది. అంటే చాలా మంచి యోగాన్ని వీళ్ళిద్దరు తెచ్చిపెట్టబోతున్నారు. ఇప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం తెలుసుకునే 5 రాశుల వాళ్ళకి కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. మిగతా అన్ని రాశుల వాళ్ళకి కూడా బెనిఫిట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే ఈ 5 రాశుల వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్. ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీలో ఎవరైతే వస్తారో వాళ్ళకి కూడా బెనిఫిట్స్ చక్కగా ఇస్తారు వీళ్ళిద్దరు, ఈ 2 గ్రహాలు కలిసి. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి ఏం బెనిఫిట్స్ అంటే ఏం మంచి ఫలితాలు రాబోతున్నాయి వీళ్ళిద్దరి కలయికతోటి. కుంభరాశి కాలపురుషుడు కుండలిలో నుంచి లాభరాశి. ఈ లాభరాశి ఏకాదశ స్థానం చాలా విశేషాన్ని సంతరించుకుంటుంది. ఏకాదశ స్థానంలో శని మహారాజు మరియు శుక్రాచార్యుల వారి కలయిక చాలా మంచి ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి తెచ్చిపెట్టబోతుంది.
ఇది మళ్ళీ మనకి 30 సంవత్సరాల దాకా మనం చూడలేం. వన్స్ ఈ కాంబినేషన్ బ్రేక్ అయిందంటే, ఎందుకంటే శుక్రాచార్యుల వారు మళ్ళీ తర్వాత నెక్స్ట్ జనవరి 2025 అంటే 29th నుంచి ఆయన మీనరాశిలోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ మనం ఇలాంటి గ్రహస్థితి చూడాలంటే 30 సంవత్సరాల వరకు వేచి ఉండాలి. సో, ఇప్పుడు ఉన్న ఈ గోచరంలో గ్రహస్థితి మనకి మంచి లబ్ధికరంగా, యోగకరంగా ఉంది. దీన్ని ఒకవేళ ఇప్పుడు మీ జన్మజాతకం బలంగా లేకపోతే దీన్ని ఒడిసి పట్టుకోవడానికి, అలాగే మీ జన్మజాతకం బలంగా ఉన్న దీన్ని ఇంకా మనం ఇంకా స్థిరపరచుకోవడానికి, ఇంకా వృద్ధిపరచుకోవడానికి, ఇంకా బలపరచుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా మనం తెలుసుకుందాము. వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి శశి శుక్ర యోగం ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది? శని మహారాజు మీకు పూర్తిగా అనుకూలం కాదు. మీకు ముందు నుంచే అర్ధాష్టమ శని జరుగుతూ ఉంది. అలాగే శుక్రాచార్యుల వారు కూడా మీకు పూర్తిగా అనుకూలుడు కాదు. వీళ్ళిద్దరూ కూడా మీకు చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. చతుర్థ స్థానంలోనే యోగం ఇస్తున్నారు. ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో, ఆస్తిపాస్తులకి సంబంధించిన విషయాల్లో నిజంగా చాలా మంచి శుభ సమయము. మీరేదైనా ప్రాపర్టీ పెద్దల నుంచి రావాల్సిన ప్రాపర్టీస్ ఏవైనా మీకు రాకుండా ఉంటే అవి ఇప్పుడు వస్తాయి. ఏదన్నా ఒక ప్రాపర్టీ కోర్టు కేసుల్లో ఉండి మీకు రావట్లేదు, అసలు ఇంకా రాదేమో అని అనుకున్నవి ఏవైనా ఉంటే అవి మీకు వస్తాయి. ఇంట్లో ఎవరితోటైనా మీకు సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేదు అని అనుకుంటే అది మీకు సెట్ అవుతుంది. అలాగే మీకు ఇంట్లో ఏదైనా ఒక పని, ఏదైనా ఒకటి కొందాం అనుకున్నారు, ఒక లగ్జూరియస్ ఐటమ్ కొందాం అనుకున్నారు, అంటే ఏదైనా ఫర్నిచర్ తీసుకుందామని అనుకున్నారు, లేదా ఒక ట్రిప్కి వెళ్దామని అనుకుంటున్నారు, ఒక మంచి ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నారు. అది తీర్థయాత్ర కావచ్చు, ప్లెజర్ ట్రిప్ కావచ్చు. వెళ్ళలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు మీ చేత ప్లెజర్ ట్రిప్స్ చేయిస్తున్నారు శుక్రాచార్యుల వారు. కొంత డబ్బు అయితే గృహపరంగా ఖర్చు ఉంటుంది. ఇది ఒక ప్లెజర్ ట్రిప్ కావచ్చు, లేదా ఇంట్లో ఏదైనా ఒక వాల్యుబుల్ ఐటమ్ కొనుక్కోవడానికి ఇలా దేనికైనా రకరకాలుగా కొంత డబ్బు ఖర్చు అయితే ఉంటుంది. బట్ ఏదైనా మీరు సంతృప్తిగానే ఖర్చు పెడతారు, ఇబ్బందిగా అయితే ఉండదు. వ్యాపారస్తులకి, ఇప్పుడు ఉద్యోగస్తులకైతే పెద్దగా ఏమీ ఇబ్బంది అయితే ఏం పట్టట్లేదు. మంచి ఫలితాన్ని పూర్తిగా ఇవ్వట్లేదు ఉద్యోగస్తులకి, అలాగని ఇబ్బంది కూడా పెట్టట్లేదు. ఇక్కడ మనం చూడాల్సింది అంటే వ్యాపారస్తులకి. ప్రత్యేకించి మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటే మీకు కొంత ఇది మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఇప్పుడున్న ఈ శశి శుక్రయోగం. ఇన్నాళ్ళు మీకు అవ్వకుండా ఉన్న ప్రాజెక్ట్స్, దేవుడా ఇది ఎందుకు ప్రారంభించా, ఇది ఇంకా అవుతుందా అవ్వదా, పొరపాటు చేశాను, ఏ టైంలో ఇది ప్రారంభించానో, ఎవరి కళ్ళు పడ్డాయో అని మీరు బాధపడుతూ ఉన్నవి ఏవైనా ఉన్నా, అలా బాధపడకపోయినా కొంచెం లాగ్ అవుతున్న ప్రాజెక్ట్స్ ఏవైనా ఉంటే అవన్నీ వాటికి సంబంధించినవన్నీ ఇప్పుడు టకటక ఒక్కొక్కటి క్లియర్ అవ్వడం మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. సో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉంది ఈ శశి శుక్ర యోగం, మంచి యోగాన్ని ఇస్తుంది. మిగతా వ్యాపారస్తులకి కూడా మంచి యోగాన్ని ఇస్తుంది కానండి, కొంత డబ్బు ఖర్చు అయితే ఉంటుంది ఈ పర్టికులర్ ఈ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ సమయంలో కొంత మీకు డబ్బు ఖర్చు కూడా శశి శుక్రయోగం కలగజేస్తూ ఉంది. మీకు ఇంతకంటే పెద్దగా చెప్పాల్సిన జాగ్రత్తలు లేవు. వాళ్ళు మంచి ఫలితాన్ని ఇస్తున్నారు, పెద్దగా జాగ్రత్తలు ఏం లేవు. అంటే ఇన్నాళ్ళు అర్ధాష్టమ శనితోటి నలిగి ఉన్నారు కదా. సో కొంత ఊరటనైతే ఖచ్చితంగా శుక్రాచార్యుల వారు మరియు శని మహారాజు ఇద్దరు కూడా కలిపి ఇస్తున్నారు. ఎందుకంటే మీ రాశ్యాధిపతి మంగళైన మీ రాశి జలతత్వ రాశి కాబట్టి కొంత మీకు ఇప్పుడు ఊరట ఇస్తున్నారు. కాలం కొన్ని గాయాన్ని నయం చేస్తూ ఉంది ఈ సమయంలో. మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ పరిహారం చేసుకుంటే కనుక ఇంకా బాగుంటుంది. శశి శుక్ర యోగము ఇవి ఇచ్చే ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి మనం చూసాం కదా. ఇప్పుడు మనం అసలు ఒకవేళ మీ జన్మజాతకంలో ఈ యోగం ఉన్నా లేకపోయినా అసలు మీకు ఈ యోగం ఇప్పుడు గోచారంలో ఉన్న ఈ యోగము మంచి ఇంపాక్ట్ని, అలాగే మంచి ఫలితాలని ఇవ్వాలంటే ఏం పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. దీనికోసం చేయాల్సిన పరిహారము వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన. ఇప్పుడు మీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన గోవింద నామాలు చదువుకోవడం కావచ్చు, వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం కావచ్చు, లేదా పురుష సూక్తం, స్త్రీ సూక్తము ఇలాంటివి ఏవైనా సరే, లేదు విష్ణు సహస్ర నామాలు మీకు చదివే అలవాటు ఉంటే కనుక అత్యద్భుతంగా ఉంటుంది. ఈ గ్రహస్థితి ఉన్న నెలనాళ్ళు కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేయడానికి ప్రయత్నించిన, లేదా శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ అని మనసులో జపించుకున్నా, ఎందుకంటే మనకి ఆ శ్లోకంలోనే ఉంది కదా, శ్రీరామ రామ రామ అని ఎవరైతే జపిస్తూ ఉంటారో
వాళ్ళకి సహస్రనామాలు పఠించిన ఫలితాన్ని నేను ఇస్తున్నాను పార్వతి అనే పరమశివుడే, సాక్షాత్ పరమశివుడే పార్వతి అమ్మవారికి చెప్పి ఉన్నారు కాబట్టి శ్రీరామ రామ రామ అని మనసులో 24 ఇప్పుడు నామ జపం కాబట్టి మనం ఏ అవస్థలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే ఇది మనం ప్రశాంతంగా జపించుకోవచ్చు. మనం బీజాక్షరాలు చేర్చినప్పుడు మనం చూసుకోవాలి మనం ఉన్న ప్రదేశం ఎలా ఉంది, మనం అప్పుడు శుచిగా ఉన్నామా, ఎలా ఉన్నాం, అంతర్బాహ్య శుచి ఉందా లేదా. మంత్ర జపానికి ఖచ్చితంగా నియమాలు ఉంటాయి. నామ జపానికి ఎటువంటి నియమాలు ఉండవు. మనం రౌండ్ ద క్లాక్ ఎప్పుడైనా సరే మనం జపించవచ్చు. అందువల్ల శ్రీరామ రామ అని రోజు మననం చేసుకుంటూ ఉంటే, ఇది మామూలుగా కూడా ఇలా చేసుకుంటే చాలా మంచిది. రామనామం తారక మంత్రం మనందరికీ తెలిసిన విషయమే. శ్రీరామ రామ రామ అని ప్రతిరోజు జపిస్తూ ఉంటా కనుక ఇంకా మీకు తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఈ నెలనాళ్ళు అయిపోయిన తర్వాత అది ఇంకా అలవాటు అయిపోతుంది. ఒక్కసారి మన మనసుకి గట్టిగా ఏదైతే అలవాటు చేస్తామో, మన నాలికకి రిపీటెడ్గా ఏదైతే మనం ఫీడ్ చేస్తూ ఉంటామో, అలవాటు చేస్తూ ఉంటామో, ఇంకా కొంతకాలం మనం అది రెగ్యులర్ ప్రాక్టీస్లో చేస్తూ వెళ్తే తర్వాత మన మనసు ఆటోమేటిక్గా అదే పట్టుకుంటుంది. అలాగే మన నాలుక మనకి తెలియకుండానే శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ అని జపిస్తూ ఉంటుంది. ఇలాగా మనకి ఇప్పుడున్న ఈ గోచరంలో యోగం ఒడిసి పట్టుకోవడానికి ఇప్పుడు స్వామి కార్యం స్వకార్యం అని మనం వింటూ ఉంటాము. ఇప్పుడు మనకి స్వామి కార్యం అంటే భగవంతుడి పూజ చేసినట్లు అవుతుంది. స్వకార్యం మనకి ఇక్కడ ఉన్న ఈ గోచారంలో ఉన్న ఈ గ్రహస్థితులు పరిపూర్తి దీవెనని మనం అందుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ద్వాదశ రాశుల వాళ్ళు కూడా, ద్వాదశ లగ్నాల వాళ్ళు కూడా ఈ పరిహారం చేసుకొని పరిపూర్తిగా ఈ యోగాన్ని మీరు తీసుకోవాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున భగవంతుని వేడుకుంటూ శ్రీరామ రామ రామ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.